ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి 'పుష్ప' మూవీ అయితే మన ముందుకైతే ఈరోజైతే రావడం అయితే జరిగిందనమాట. అయితే నేనైతే ఇప్పుడే బెనిఫిట్ షో అయితే చూసి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అసలు సినిమా ఎలా ఉంది? బాగుందా లేదా? సుకుమార్ గారు 3 సంవత్సరాలు టైం తీసుకొని సినిమాని స్క్రీన్‌పై ఎలా చూపించాడు? అసలు బన్నీ అన్న యాక్టింగ్ ఏంటి? శ్రీవల్లి పాప ఎలా యాక్టింగ్ చేసింది? పార్ట్ 1కి మించి పార్ట్ 2 ఈ సినిమా బాగుందా? అనేటువంటిది ఇన్ డీటెయిల్‌గా ముందు ముందు ఈ రివ్యూలో తెలుస్తుందనమాట. సినిమా ఎలా ఉంది అనేటువంటిది. మరి ఈ రివ్యూని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే జస్ట్ యావరేజ్ అయితే అనిపించింది. ఎందుకు యావరేజ్ అనిపించిందో వీడియో ముందు ముందు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. బేసిక్ ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటి అంటే 'పుష్ప 1లో మన అల్లు అర్జున్ బన్వర్ సింగ్‌ని అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 'పుష్ప 2లో మా బన్నీ అల్లు అర్జున్ అయితే ఎదుగుతుంటాడనమాట. ఆ ఎర్రచందనంకి సిండికేట్‌గా ఇక పై స్థాయికైతే ఎదుగుతుంటాడు. అయితే 'బన్వర్ సింగ్ షెకావత్' ఎలా అడ్డుకుంటాడు మన 'పుష్పకి'. 'పుష్ప' తర్వాత 'బన్వర్ సింగ్‌ని' చంపేస్తాడా? లేకపోతే ఎలా ఎదిరించి అతన్ని తన బిజినెస్‌ని అలా కొనసాగించుకుంటూ ఎలా వెళ్ళిపోయాడు అనేటువంటిది మూవీ స్టోరీ అన్నమాట. ఇక ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అయ్యా అంటే, యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు కానీ 'రేష్మిక మందాన' సన్‌లు చూపించుకోవట ఇలాగ పడుకునేటువంటి సీన్‌లయితే ఉంటాయి. ఆ సీన్‌లు కొంచెం బీపీ దెంగిపిస్తాయన్నమాట. ప్లస్ పాయింట్స్. మన అల్లు అర్జున్ అన్నయ్య యాక్టింగ్ అన్నమాట. పార్ట్ 1లో ఉన్నట్టు మన అల్లు అర్జున్ అన్నయ్య యాక్టింగ్ చేస్తాడా? చెయ్యడా? అనుకుంటే పార్ట్ 1లో ఎలా యాక్టింగ్ చేశాడో ఈ పార్ట్ 2లో కూడా ఆ విధంగానే యాక్టింగ్ చేసుకుంటూ ఇరగదీసేశాడనేటువంటిదైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. యాక్టింగ్ అయితే జీవించి పడేశాడు. ఆ 'పుష్ప' విధంగా మాట్లాడేటువంటి విధానమైన, అలాగే ఆ భుజం లేపి అలా ఉంచేటువంటి విధానమైన ప్రతీది కూడా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ యాక్టింగ్ చేసైతే పాడేశాడనమాట మన అల్లు అర్జున్ అన్నయ్య. ఇక 'శ్రీలీల బావ' విషయానికొస్తే జాతర ఎపిసోడ్‌లో మాత్రం ఆమె యాక్టింగ్ అయితే చీల్చి చెండాడిందనేటువంటిదైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ రేంజ్‌లో యాక్టింగ్ చేసింది అంటే 'యానిమల్' సినిమాలో యాక్టింగ్ ఈమెది బాగుంది అని అంటారు. కానీ నాకైతే అంతకు మించి ఈ 'పుష్ప 2లో' జాతర ఎపిసోడ్‌లో మాత్రం 'పుష్ప' వాళ్ళ అన్నయ్యను తిట్టినటువంటి విధానం ఏదైతే ఉందో అది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఆమె యాక్టింగ్ అయితే ఆడైతే తేలిపోయిందనేటువంటిదైతే చెప్పవచ్చు. అండ్ పల్లెటూరు అమ్మాయిలాగా కూడా బానే కనిపించింది ఈ సినిమాలో. అండ్ ఇంకా బీజీఎం మాత్రం డీఎస్‌పీ మాత్రం జీవించి పాడేశాడు ఫ్రెండ్స్. ఏ రేంజ్‌లో ఇచ్చాడంటే చాలా అంటే చాలా బాగా ఇచ్చాడన్నమాట. సినిమా సీన్స్‌కి తగ్గట్టు అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. చాలా చోట్ల ఎలివేట్ అయితే బీజీఎం అయితే అయ్యిందన్నమాట. ఆ బీజీఎం తోటే మన 'పుష్ప'నైనా అలాగే 'అన్వర్ సింగ్ షికాంత్‌నైనా' ఎలివేట్ చేస్తూ అయితే వెళ్ళిపోయిందన్నమాట ఈ బీజీఎం. అండ్ ఇంకా మాట్లాడుకోవాల్సింది 'బన్వర్ సింగ్ షెకావత్' అన్నమాట. అబ్బబ్బబ్బా! ఏమన్నా యాక్టింగ్ చేశాడా అసలు. మన 'అల్లు అర్జున్‌కే' పోటీ పడి యాక్టింగ్ అయితే చేశాడు ఫ్రెండ్స్. ఏ రేంజ్‌లో యాక్టింగ్ చేశాడు అంటే ఫస్ట్‌లో ఈ 'బన్వర్ సింగ్' కూడా మన 'పుష్ప' లాగా కూలోల్లాగా వెళ్ళి అక్కడ అందరిని కూలోళ్ళని పట్టుకునేటువంటి విధానం ఏదైతే ఉందో అది అయితే చాలా అంటే చాలా ఇంటెలిజెంట్‌గా అయితే ప్లానింగ్ చేశారు ఫ్రెండ్స్ మన సుకుమార్ గారు. అండ్ ఇంకా 'బన్వర్ సింగ్ షెకావత్' వాళ్ళని పట్టుకునే విధానం ఏదైతే ఉందో అదైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. అందరూ కూడా అతన్ని నేను కూలోల్ని కాదు 'షెకావత్ సార్' అన్నంబడి అందరూ కూడా అక్కడ గజ గజ వణికిపోయే సీన్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా బాగా అనిపించిందనమాట. అండ్ ఇంకా సుకుమార్ డైరెక్టర్ కూడా బానే తీశాడు. తీసేటువంటి విధానం కూడా. మైనస్ పాయింట్స్ చాలా ఉన్నాయి భయ్యో! మైనస్ పాయింట్స్ అయితే. ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటి అంటే జాతర ఎపిసోడ్ ఈ 'పుష్ప 2లో' బాగుంటుంది అనేటువంటిదైతే సినిమా రిలీజ్ కాకముందయితే చెప్పుకుంటూ వచ్చారు ఫ్రెండ్స్. కానీ ఈ జాతర ఎపిసోడ్ అయితే నాకైతే అంతగా అయితే నచ్చలేదన్నమాట. అండ్ 'సూఫీకి' సాంగ్ కూడా ఇప్పుడే అంటే జాతర ఎపిసోడ్‌లోనే వస్తుందన్నమాట. ఎందుకో నాకు ఆ జాతర ఎపిసోడ్ అయితే కనెక్ట్ చేసుకుందాం అనేటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. కానీ ఎన్ని రూపాయలు ఆళ్ళు ఖర్చు పెట్టిర్రో అవన్నీ స్వాహా అయినాయి అనేటువంటిది అయితే చెప్తానన్నమాట. ఎందుకంటే ఆ జాతర ఎపిసోడ్ అయితే నాకైతే అంతగా అయితే నచ్చలేదు ఫ్రెండ్స్. దానికంటే జాతర ఎపిసోడ్ తర్వాత మన 'పుష్ప' వాళ్ళ చెల్లిని ఎత్తుకపోతే మన 'పుష్ప' వెళ్ళి ఆళ్ళ చెల్లిని కాపాడేటప్పుడు ఆ ఫైట్ అయితే నచ్చిందన్నమాట. ఇక ఈ జాతర ఎపిసోడ్ అయితే నాకైతే నచ్చలేదు. అండ్ ఇంకా 'బన్వర్ సింగ్ షెకావత్' అన్నమాట. అసలు ఇద్దరికి కలిపి క్లైమాక్స్‌లో ఏ రేంజ్‌లో ఉంటుందో ఫైట్ అని ఊహించుకున్నానన్నమాట. ఫైట్ లేదు, తొక్క తోలు కూడా లేదు ఫ్రెండ్స్. పిరికి పూకోన్‌లాగా ఎర్రచందనం మధ్యలో బాంబేసుకొని సచ్చిపోతాడన్నమాట. ఆ సీన్స్ చూసినప్పుడైతే నాకైతే పిచ్చి దెంగింది ఫ్రెండ్స్. ఈడెంత ఆడవట్ల పూకోర్రా నాయనా! పార్ట్ 1లో ఎంతగానో పీకుడు దానిలాగా వచ్చి ఒకటి తక్కువైంది, ఒకటి తక్కువైందని
ఓవర్ యాక్షన్ చేశాడు. ఈ సినిమాలో 'పుష్ప' అని కూడా ఏం చేయలేడు అనేటువంటి ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఈ 'మన్వర్ సింగ్ షికావత్‌ని' చూసినప్పుడు. అండ్ ఇంకా 'మంగళసేను' మరి 'దాక్షాయణి' వీళ్ళైతే ఫాల్తూ పోకడనైతే చేసి పారదింగాడు మన సుకుమార్ డైరెక్టర్ అన్నమాట. పార్ట్ 1లో అల్లిందే ఏమో ఫ్రెండ్స్. ఈయన్ని కూడా 'మంగళసేను' అని 'దాక్షాయణి'ని హైలైట్ చేసి అయితే చూపించారు కానీ అంత సినిమా లేదాడ. పార్ట్ 2లో పిల్లి పిత్రేగాలనైతే చేసి పారదింగారు. ఏదో ఉన్నారంటే ఉన్నారు గాడిదల్లాగా కానీ ఒక్క సీన్‌లో కూడా వీళ్ళదైతే యాక్టింగ్ చేసినట్టయితే లేదు. అలాగే యాక్టింగ్ ఇది తొక్క అస్సలు ఏం యాక్టింగే బాలేదు. పార్ట్ 1లో పీకుడు వాళ్ళలాగుంటారు. పార్ట్ 2లోనేమో పిల్లిలాగుంటారు. వీళ్ళైతే నాకైతే అంతగా నచ్చలేదు. అలాగే పార్ట్ 2లో కూడా వీళ్ళని అవసరం లేనట్టయితే పెట్టి పారదింగారు. అండ్ ఈ సినిమా ఎందుకు యావరేజ్ అన్నానంటే పార్ట్ 1లో ఇచ్చినటువంటి హైలైట్ అయితే సీన్‌లయితే ఇందులో లేవు ఫ్రెండ్స్. 'పుష్ప 2లో' పార్ట్ 2 100%లో 80% అంటే సినిమా బాగుందనేటువంటిదైతే చెప్పవచ్చు. 80% బాగుంది అనేటువంటిది. ఇక ఈ పార్ట్ 2 సంగతి ఏంటి అంటే 100%లో 60% అయితే బాగుంది ఫ్రెండ్స్. నేను 'కేజీఎఫ్ 2' రేంజ్‌లో ఉంటుందేమో అనుకున్నాను కానీ అంత సినిమా లేదు. 'కేజీఎఫ్ 2' రేంజ్‌లో కాదు కదా! 'ఆర్య 2' సినిమా మన సుకుమార్ డైరెక్టర్ ఎలా తీశాడో అలాగానే తీశాడనమాట. అంటే సినిమా ఫెయిల్ అయినట్టు ఆ విధంగా అయితే తీశాడనమాట. ఎక్కడ కూడా నాకైతే అర్రే! ఇన్ని రోజులు ఈ సినిమా గురించి వెయిటింగ్ చేసి మరి ఇంత సింపుల్‌గా అయిపోయిందేంరా నాయన సినిమా అసలు ఎలివేట్ చేసే సీన్‌లే లేవు అనేటువంటిదైతే సినిమా చూస్తున్నప్పుడైతే అడుగడుగున కలిగాయన్నమాట. అండ్ ఓవరాల్‌గా నేనైతే సినిమా చూసైతే మీకు బెనిఫిట్స్ చూసైతే రివ్యూ అయితే ఇస్తున్నాను గైస్. ఇక మీరు ఈ సినిమా చూసారా అనేటువంటిది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకో ఏమో మన ఛానల్ అయితే వ్యూస్ అయితే రావటం లేదు. 800 పెట్టి టికెట్ కొనుక్కొని చూసానన్నమాట. కొంచెం సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి రివ్యూస్ మన ఛానల్‌లో బోలెడన్ని వస్తాయి. మన రివ్యూస్ ఇలాగే మరీ కంటిన్యూ కావాలంటే మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. నేను కూడా మీరు ఎంత సపోర్ట్ చేస్తారో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఇలాగే వెళ్ళిపోతానన్నమాట. రివ్యూస్, మూవీ కంటెంట్ చేస్తూ. సో, మరి మూవీ చూసాక ఈ సినిమా ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. ఓకే. ఇక సైనింగ్ ఆఫ్. బై. ఉంటా.